హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. అందరికీ గుడ్ మార్నింగ్. ఇక ఈరోజైతే చిన్నునైతే స్కూల్కి అయితే పంపిస్తున్నాను. నిన్ననే హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళాము. చిన్నుని చెవులో వ్యాక్స్ అంతా కూడా తీపించేసి మంచిగా క్లీన్ చేపించేసి చెవులు ఇక తీసుకొని అయితే ఇంటికైతే వచ్చేసాము. ఇక ఈరోజైతే స్కూల్కి అయితే పంపిస్తున్నాను. ఇప్పటికీ 5 days అలా అవుతుంది చిన్ను స్కూల్కి వెళ్ళక. ఇక ఇవాళనైతే పంపిస్తున్నాను. రైస్ అయితే పెట్టేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక టమాటోస్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. ఆనియన్స్, టమాటో, అలాగే పచ్చిమిర్చి. ఈరోజు కర్రీ స్పెషల్ వచ్చేసి ఏంటంటే టమాటా రొయ్యలు. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. అసలు నాకైతే చాలా ఇష్టం. ఎలాంటి రొయ్యలే తీసుకోండి, ఎప్పుడు తీసుకున్నా సరే ఇలా కొంచెం మనకు బ్రౌన్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, ఇలాంటి రొయ్యలు తీసుకోండి. వీటిని ఏమంటారంటే లోకల్ రొయ్యలు అంటారు. ఇక సీడ్ రొయ్యలు అని ఉంటాయి, అవి అయితే అసలు ఉడకవు. నూనెలో ఎంత ఫ్రై చేసినా సరే అవి ఉడకవు. అది కొంచెం కలర్ ఏంటంటే తెల్లగా ఉంటాయి. ఇవి వచ్చేసి బ్రౌన్ కలర్లో ఉంటాయి. ఇవి తీసుకుంటే మంచిగా ఉడికిపోతే టేస్ట్ కూడా బాగుంటుంది. అవి అయితే అస్సలు ఉడకవు, మళ్ళీ టేస్ట్ కూడా బాగోదు. ఇక ఈరోజైతే రొయ్యలు టమాటా కర్రీ అయితే చేస్తున్నాను. నా ఫేవరెట్ అనమాట. ఫస్ట్ ఆయిల్ అయితే వేసేసుకుంటున్నా. ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇక పసుపు అయితే వేసేసాను నేను తగినంత. ఇప్పుడైతే అల్లం అయితే వేసేసుకుంటున్నా. అల్లం కూడా మంచిగా నూనెలో వేగిపోయిన తర్వాత రొయ్యలు అయితే వేసేసుకుందాం. రొయ్యలు అలా వేసుకోవడం వల్ల ఏంటంటే మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యి ఆయిల్ అంతా కూడా మంచిగా రొయ్యలకు పట్టుకుంటుంది. మనం తినేటప్పుడు కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. రొయ్యలు అయితే ముందే చూసి పెట్టుకోండి, పురుగులు అయితే ఉంటాయి. అలాగే మనకు ఇందులో కొంచెం డస్ట్ కూడా వస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు మంచిగా క్లీన్ చేసుకోవాలి. నేను మంచిగా చూసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రొయ్యలు అయితే వేసేసుకుంటున్నా. రొయ్యలు వంకాయ వండుకున్న టేస్ట్ బాగుంటుంది. రొయ్యలు, చిక్కుడుకాయ, టమాటా ఈ 3 కలిపి వండుకున్న బాగుంటుంది. రొయ్యలు టమాటా వండుకున్న బాగుంటుంది. రొయ్యలతో ఏ కాంబినేషన్ వండినా సరే అసలు అది వేరే లెవెల్ ఉంటుంది కర్రీ. రొయ్యల సోరకాయ కూడా వండుకోవచ్చు, బాగుంటుంది. కానీ దీంతో ఒకటే ప్రాబ్లం ఉందన్నమాట. అదేం ప్రాబ్లం అంటే హీట్ చేస్తాయి, రొయ్యలు బాగా వేడి చేస్తాయి. ఇక వేడి చేసే వాళ్ళైతే తినద్దు అనేది అయితే నా ఒపీనియన్. ఎప్పుడో ఒకసారి అంటే అది వేరే, కానీ ఊకే తింటే మాత్రం ఇక మళ్ళీ ఎఫెక్ట్ పడుతుంది. రొయ్యలు అయితే మంచిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడైతే టమాటోస్ అయితే వేసేసుకుంటున్నా నేను. టమాటాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఉప్పు కారం అయితే వేసేసుకుంటున్నా నేను. ఉప్పు కారం వేయకున్నా సరే టమాటాలు మస్తు తొందరగా మగ్గిపోతాయి, అంటే తొందరగా ఉడికిపోతాయి. కారం అయితే వేసేసుకున్నా కదా, ఇప్పుడు ఉప్పు అయితే వేసేసుకుంటున్నా. తక్కువ ఉంటే వేసుకోవచ్చు, మరీ ఎక్కువైతే తినలేము. కారం ఉప్పు వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక ఎసరైతే పెట్టేశాను పైన, కింద అడగంటుకోకుండా ఉంటుంది అని. ఇక నేను మిగతా పనులు చేసుకొని వచ్చే వరకు మంచిగా కర్రీ అయితే మంచిగా ఉడికిపోతుంది. చిన్నుకి వాటర్ అయితే పెట్టేశాను. ఇక వాటర్ కాగిన తర్వాత స్నానం అయితే చేపించాలి. స్కూల్కి అయితే నేనే తీసుకువెళ్తా ఇవాళ. ఇక మా ఆయన ఉంటే మా ఆయన తీసుకెళ్తారు, లేదంటే నేను తీసుకెళ్తా. ఉన్న ఏబీసీలు అన్నీ కూడా అసలు రాయట్లేదు. స్కూల్లో అయితే బాగానే రాస్తాడంట, వాళ్ళ మేడం చెప్పింది. ఇక ఇంటికన్నా అయితే అసలు రాయట్లేదు. ఇవాళ వాళ్ళ మేడంకి కూడా ఒకసారి చెప్పాలి, ఎందుకు రాస్తలేడు అని చెప్పేసి. మరి మర్చిపోయిండా ఎందుకు రాస్తలేడు, మరి మా ముందే రాస్తలేడా, అక్కడ కూడా రాస్తలేడా అనేది అయితే అడిగి తెలుసుకోవాలి. ఫైనల్గా కర్రీ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంట్లో ధనియా పౌడర్ అయితే లేదు. ఇక ఈరోజు మార్కెట్కి వెళ్తే తీసుకురావాలి ధనియాలు. కొత్తిమీర అయితే కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను. రొయ్యలు టమాటా కర్రీలోకి కొత్తిమీర లేనిది అసలు టేస్ట్ అనిపించదు.
ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నా. కొత్తిమీర వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలాగే కర్రీ అయితే పక్కకైతే దించేసుకుంటాను. కర్రీ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక ఈ చిన్న ముకుడులోకి అయితే వేసేసుకున్న కర్రీని. నాకైతే చాలా ఇష్టం రొయ్యల కర్రీ అంటే. మీకు ఇష్టమా లేదా అనేది అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ స్నానం అయితే చేపించేశాను. చిన్ను హాయ్ చెప్పు. చిన్ను గుడ్ మార్నింగ్ చెప్పు. ఎందుకు డల్గా ఉన్నావు? స్కూల్కి వెళ్ళాలంటేనా? వెళ్ళవా మరి స్కూల్కి? 5 డేస్ అవుతుంది స్కూల్కి వెళ్ళక. ఇవాళ వెళ్ళాలి ఖచ్చితంగా. ఫైవ్ డేస్ నుంచి అయితే చిన్ను అయితే స్కూల్కి అయితే వెళ్ళలేదు కదా. ఇక ఈరోజు వెళ్తున్నాడు. అసలు వెళ్ళనంటే వెళ్ళను అని చెప్పేసి మారాం చేశాడు. ఇక ఫైనల్గా అది కొనిస్తాం ఇది కొనిస్తాం అని చెప్పేసి స్కూల్కి అయితే పంపించేశాము. చిన్నుని స్కూల్కి అయితే పంపించేశాము. ఇక మా ఆయన ఈరోజు అయితే పోహా చేయమని చెప్పేసి అన్నారు. ఇక ఇక్కడ పోహా అయితే చేశాను. కళ్యమాకు లేదు, ఏమీ లేదు. ఇక తీసుకురాలేదు కళ్యమాకు, చాలా లేతగా ఉంది అని చెప్పేసి. ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకొని మేమైతే మార్కెట్కి అయితే వెళ్ళాము. కూరగాయలు తీసుకొద్దాము అని చెప్పేసి. మేము కూరగాయలు ఎప్పుడు తీసుకొచ్చుకున్నా సరే వీక్లీ వన్స్ అలా వెళ్ళి తీసుకొచ్చుకుంటాము. ఇక మాకు ఒక్కసారి తీసుకొస్తే వారం దాకా సరిపోతాయి కూరగాయలు. ఇవన్నీ కూడా నేను మంచిగా వీటికవే మంచిగా కవర్లలో వేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసి పెడతాను. కవర్లో వేసి పెట్టడం వల్ల ఏంటంటే అల్లిపోకుండా ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి కూరగాయలు. ఎప్పుడైనా మీరు కూడా ఇలానే చేయండి. మంచిగా కవర్లలో పెట్టేసుకొని పెట్టుకుంటే మంచిగా ఫ్రెష్గా ఉంటాయి కూరగాయలు. ఇక కూరగాయలన్నీ కూడా తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇక ఒక వారానికి సరిపడా కూరగాయలు అయితే తీసుకొని అయితే వచ్చేసాము. అలాగే చిన్నుకి స్నాక్స్ కూడా తీసుకొచ్చేసాము. ఇక ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇంతేనమాట. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. ఇంకా కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్ మీ సంధ్య. బాయ్ బాయ్.